పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ పెంచింది ప్రభుత్వం. అయితే దగ్గర దగ్గర ఈ వారంలోనే ఒక ₹4 మేర పెరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే మేడం, పెంచేది ఎట్లా పెంచిన తర్వాత మేము ఎట్లన్నా కొనుక్కున్నాం కాబట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. గ్యాసే కానీ పెట్రోలే కానీ డీజిలే కానీ ఈ సాధారణ ప్రజల మీదనే భారం పడుతుంది. ఏంటంటే అవి ఇప్పుడు చూడండి, మోడీ గారు ఏమంటున్నారు, పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు, బంగారం కొనొద్దు అంటున్నాడు, ఏ ఫంక్షన్లు చేయొద్దు అంటున్నాడు, ఎక్కడికి బయటికి పోవద్దు అంటున్నాడు. అవునా? మరి వీళ్ళు రేట్లు పెంచిన తర్వాత కంపల్సరీ ఇప్పుడు బండి కొనుక్కున్న తర్వాత మరి దీన్ని కిస్తీ కట్టుకోవాలా, కిరాయి ఇది కట్టుకోవాలి కాబట్టి కంపల్సరీ వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత పెంచినా వేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఇది సామాన్య ప్రజలకి తక్కువ పడుతుందని చెప్పారు, ఆలోచించారు. జైసా బడ్రా అన్నీ పెరుగుతున్నాయి. ఇది పోనీ అది పెరుగుతుందని చెప్పి దీని మీద ఏమైనా పెంచుతారా? మాకు ఆ మీటర్ మీద ఏమైనా పెంచేస్తే ఎప్పటికప్పుడు డీజిల్ పెట్రోల్ ఇట్లా పెరిగినప్పుడు దీని మీద ఆటో కూడా అయితే పెరిగింది కదా అని చెప్పి పెంచారు అనుకోండి, ఇంత మినిమం ఉన్నదని చెప్పి తెలుస్తుంది. అది ఎప్పుడు పెంచారు? స్ట్రైక్ చేయాలి, అది చేయాలి అడుగుతూనే కానీ అప్పటికి ఎప్పుడుకో వస్తుంది. అది స్ట్రైకులు చేయాలి, బంద్ చేయాలి, అప్పటికి మా రోడ్డు మీద ఎక్కాలి, ఎన్నో రోజులు తిప్పలు పడంగా పెరుగుతుంది, లేకుంటే లేదు. అది పట్టించుకోరు. ఇది పెరగంగానే ఇది పెంచేస్తే సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందా ఇంత పెరిగింది, ఇది ఇప్పుడు ఎవరైనా కూర్చున్నాడు అనుకోండి, అడిగినామనుకోండి ఎందుకు ఇంత అని అంటారు. అలాగే తెలుసు అన్నీ పెరిగినాయని, ఎందుకు ఇంత లేదు అంత ఏమని అంటారు. సో ఇప్పుడు మొత్తానికైతే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆటో వాళ్ళు అయితే అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చా? చెప్పొచ్చు మేడం, 100%. అది కాకుండా ఫ్రీ బస్సులు ఒకటి ఉన్నాయి, అన్నీ దొరకకుండానే ఉన్నది కదా మొత్తం అన్నీ. అసలు ఏం అవుతలేదు, కూర్చొని ఫోన్ ఒత్తుకొని చూసుకోవడం ఎప్పుడుకో దొరుకుతుంది. అట్లా ఉన్నది పరిస్థితి. మరి మోడీ గారు చూస్తేనేమో ఎలక్ట్రిక్ వాహనాలకి స్విచ్ అవ్వండి, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించండి అని చెప్పి అంటా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీ అందరి దగ్గర పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, మీ పరిస్థితి ఏంటి? మేడం, ఇప్పుడు మా దగ్గర ఉన్నది గ్యాస్ బండి. ఇప్పుడు దీన్ని ఎంతో ఇంత కట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మా బండి తీసుకోండి, ఎలక్ట్రిక్ బండి అదేంటే తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త సంసారం చేసినట్లే కదా మేడం. దానికి మళ్ళీ అన్ని కిస్తీలు కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి. ఏది ఫ్రీగా తీయరు కదా, మళ్ళీ దానికి అన్నీ కట్టుకోవాలి, అన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని అంతో ఇంతో గట్టెక్కుతున్నాం రా నాయన అనుకునే టైం కొంచెం సగం మొత్తం ఎక్కకపోయినా కొంచెమన్నా ములిగి ఉంటాం, కొద్దిగా ఇదవుతూ ఉంటాం, నడిపిస్తూ ఉంటాం. ఇంకా మళ్ళీ ఇంకానంటే ఇడికెళ్ళి కడతాం చెప్పండి. సో మొత్తానికి మోదీ గారు ఇలా చెప్పడం కరెక్టే అంటారంటే వినియోగం తగ్గించండి, బంగారం కొనొద్దు, ఇంకా ఫారిన్ వెళ్ళొద్దు, ఫంక్షన్లు చేయొద్దు, ఇవన్నీ చెప్పడం కరెక్టే అంటారు అసలు ప్రజలకి ఇలాంటి సమయంలో? మేడం, మనం చెప్పకపోయినా చెప్పేసి ప్రధానమంత్రి తాళీ బజావ్ అంటే తాళీ కొడతారు పబ్లిక్. కొందరు కొడతారు, కొందరు కొట్టరు. ఆలోచించి అర్థమైందా? ఏం చేయాలో ఏం చేయొద్దో మనుషులకు కూడా ప్రజలకు కూడా ఓపికతో ఆలోచించి ఎవరేం చెప్తున్నారు, ఏం చేస్తున్నాము, ఏంటిదని ఆలోచించాలి కదా మేడం. సో మొత్తానికి మాత్రం కష్టంగా ఉంది ఆటో తోలుకునే వాళ్ళకి. ఇటువైపు ర్యాపిడో, ఊబర్లు వీటిలో కూడా ఎక్కువ రావడం లేదు మార్జిన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదైతే కరెక్టే మేడం. ర్యాపిడో ఇవన్నీ ఊబర్లు అన్నీ తీసేసిన మాది ఇంతకుముందు ఎట్లా అయితే ఉండేనో అది చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. అర్థమైందా? అంటే అన్యాయంగా దోచుకోం కానీ పబ్లిక్ ఇవాళ రేపు తెలిసిపోతుంది కదా మేడం. ఫోన్లో కొడితే ఇంత ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, ఇంత ఇవ్వచ్చు అని చెప్పి తెలుస్తుంది కదా. ఇట్లా రేట్లు పెరిగినాయి, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, మాకు కూడా ఏమైనా పెంచితే మంచిగా ఉంటుంది. పెంచరు, అయితే అన్నీ పెంచుతారు కానీ ఇది ఆటోకి మాకు మీటర్ పెంచేసి ఇది చేసి ఇట్లా అంటే నడుస్తుంది. లేదు మేమే అడుక్కోవాలా, ఇది చేసుకోవాలా, కొట్లాడుకోవాలి, లేకుండా అర్థమైతే పోతాం, లేకుంటే అది ఏం చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు సంసారం చేసినట్టు పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చేయక తప్పదా అన్నట్లు నడిపిస్తున్నాం అంతే. ఏదో ఉన్నామంటే ఉన్నాం, పోతున్నామంటే పోతున్నాం, ఏదో చేస్తున్నాం అన్నట్లు ఉన్నది అంతే సంగతి.